Hello guys, welcome back to Mahesh Tech in Telugu YouTube channel. టుడే మనం పైథాన్ ప్రోగ్రామింగ్ డే 30 సిరీస్లో డే 6లో ఉన్నాం. డే 5 వచ్చేసి మన కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఆపరేటర్స్తో ఎలా యూజ్ చేయాలని మనం చూసాం. టుడే మనం లూపింగ్ సిస్టమ్ చూద్దాం డే 6న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోల్డర్ అనేది విజువల్ స్టూడియో కోడ్ కనెక్ట్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ గురించి చూసుకున్నాం. ఇఫ్ ఎల్స్ ఎలిఫ్ ఎలా యూజ్ చేయలేమని. లాస్ట్ క్లాస్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకుండా నాకు మళ్ళీ కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ అర్థం కాలేదు ఏమని. టుడే వచ్చేసి డే 6. లూప్స్ గురించి తెలుసుకుందాం. లూప్స్ అంటే ఏం లేదండి, కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తాయి. మల్టిపుల్ టైమ్స్ రన్ చేసి మనకు టైం అనేది సేవ్ చేస్తుంది. టైంని సేవ్ చేస్తుంది, మనకు కండిషన్ అనేది ఇవ్వాలి. ఆ కండిషన్ యొక్క సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు మనకు లూప్ అనేది కంటిన్యూస్గా రిపీటెడ్గా మనకు తిరుగుతూనే ఉంటుంది, అంటే లూపింగ్ అవుతూనే ఉంటుంది. దీన్ని మనం ఆటోమేటిక్ అయినా చేయొచ్చు, లేదా మనకు కావాల్సిన స్పెసిఫిక్ టైం వరకు మనం యూజ్ చేసుకోవచ్చు లూప్ అనేది. ఇందులో మనకు 2 టైప్స్ ఉన్నాయి, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. ఫర్ లూప్ గురించి చెప్తాను. ఫర్ లూప్ అనేది మనకు ఇన్ఫినిటీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ నాట్ ఫర్ లూప్, వైల్ లూప్ అనేది మనం ఇన్ఫినిటీగా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ లూప్ అనేది మనకు ఒక స్పెసిఫిక్ నెంబర్ వరకే మనం యూజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం, అన్లిమిటెడ్ టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చెప్తున్నాను మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం, అర్థం కావాలి కదా ప్రతిదీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ లూప్ తీసుకుందాం. నేమ్ ఇద్దాం, ఒకటి చేసి నేమ్ ఇచ్చేసి ఫర్ నేమ్స్ నేమ్ అయితే ప్రింట్ నేమ్స్. ఎలా వచ్చింది ఇక్కడ చిట్టి అనేది నాకు నార్మల్గా ఇల్లు రావాలి కదా, కానీ ఇది ఏమైంది, లూప్ అయింది. సి నుంచి హెచ్కి లూప్ అయింది, హెచ్ నుంచి ఐకి లూప్ అయింది, ఐ నుంచి టీకి, టీ నుంచి టీకి, టీ నుంచి తర్వాత ఐకి. ఇలా 1 by 1గా లూపింగ్ అవుతూ నాకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసుకునేది, ఇక్కడ లూప్ అనేది చెక్ చేసుకుంటుంది. ఏం ప్రింట్ చేశాడు, నా వేరియబుల్ నేమ్ ఏంది, నేమ్ అనే దాంట్లో ఏం వాల్యూ ఇచ్చాను, చిట్టి అనే వాల్యూ ఇచ్చాను. ఆ చిట్టి అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఎంతవరకు ప్రింట్ అవ్వాలి, ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 6 క్యారెక్టర్స్ వరకు నాకు ఇది లూప్ అవుతూ రావాలి. ఫస్ట్ వన్ సి ఉన్నది, సి తీసుకునింది. సెకండ్ హెచ్ తీసుకునింది. ఐ టీ ఐ, అలా 1 by 1గా ప్రింట్ అవుతూ వచ్చింది. మీరు అలా కాకుండా నేమ్స్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు. చిట్టి చూసారా నేమ్స్. ఈ నేమ్స్ ఎందుకు ఇలా రాలేదు, ఎందుకంటే నేను కామా ఇచ్చాను కాబట్టి, కామా ఇచ్చి 3 నేమ్స్ సెట్ చేసిన కాబట్టి. ఈ దీని లిస్ట్ అంటే నేను చెప్తాను డేటా టైప్స్ కూడా. ఈ లిస్ట్లో నేను 3 నేమ్స్ అనేది డిక్లేర్ చేసుకొని ఆ నేమ్స్ని 1 by 1గా ప్రింట్ చేసుకున్నాను. సనా, చిట్టి, వసీకర్. అర్థమైంది అనుకుంటాను. ఇంకా రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, కమెంట్ చేద్దాం.
సపోజ్ నా దగ్గర స్టూడెంట్స్ ఉంటారు, ఒక 10 to 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. లేదంటే ఒక 5 మెంబర్స్ తీసుకుందాం. STUDENTS స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ లిస్ట్ తీసుకొని నేమ్స్ ఏమిద్దాం, చిట్టి, సనా, వసీక ఇలా ఉన్నారు. నాకు 1 by 1గా అటెండెన్స్ వేయడం ఇష్టం లేదు. నాకు ఎంతమంది వచ్చినారు ఏం ఆటోమేటిక్గా తీసుకుని, అంటే ఒక ఐరిష్ లాగా జస్ట్ ఫర్ వాళ్ళు వెళ్ళాడ ఐరిష్ అలా ఏమైనా ఏమైనా పెట్టారంటే ఆటోమేటిక్గా ప్రజెంట్ అయిపోతుంది కదా. ఒక సిస్టంలో మనకు వెళ్తానే మన అథెంటికేషన్ అనేది తీసుకొని ఆటోమేటిక్గా ఎలా అవుతుందో ఈ లూప్ కూడా అలానే మనకు ఆటోమేటిక్గా మనకు వర్క్ అవుతుంది. ఫర్ స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్ అయితే ప్రింట్ స్టూడెంట్ కామా ప్రెజెంటెడ్ ప్రింట్ చేద్దాం. యా, చిట్టి ప్రెజెంటెడ్, సనా ప్రెజెంటెడ్, వసీకర్ ప్రెజెంటెడ్, అలా 1 by 1గా ప్రజెంట్ వేసుకుంటూ వెళ్తుంది. మీకు అలా కాకుండా ఇన్పుట్ పెట్టుకోండి సరిపోతుంది. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఎంటర్ చేద్దాం. ఇప్పుడు అటెండెన్స్ వేసుకున్నాం. మన అటెండెన్స్ వేసుకోవాలి. స్కూల్కి వచ్చాను నేను. స్కూల్కి వచ్చిన తర్వాత నా అటెండెన్స్ అనేది నేను వేసుకోవాలి. క్లియర్ చేద్దాం. అటెండెన్స్ వేసుకోవాలి. నాకు ఒక మిషన్ అనేది ఉన్నది, అథెంటికేషన్ మిషన్ అనేది. ఆ మిషన్లోకి వెళ్ళి నేను వేసుకోవాలి. ఎవరు వచ్చారు ఈరోజు? చిట్టి వద్దరే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. రాజు ప్రజెంటెడ్. నేను ఇలా ఇచ్చాను కదా, మర్చిపోయింది, లూప్ కదా. సరే లిస్ట్ అయితేనే మనకు ఆ మాల్తో తీసుకోవడానికి, ఇది ఆ మాల్తో తీసుకోదు ఇన్పుట్ అనేది, మర్చిపోయాను. రాజు, రవి, సంధ్య. ఏదైనా సమానం ఇద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? చూసారా, రాజు, రవి, సంధ్య, ప్రజెంటెడ్. ఇలా లూప్ అనేది ఇలా మనకు తిరుగుతూ ఉంటుంది. అంటే మల్టిపుల్ టైమ్స్ అనేది మనకు లూపింగ్ అవుతూ ఉంటుంది, రిపీటెడ్గా లూప్ అవుతూ ఉంటుంది. ఇంకా రియల్ టైం ఎగ్జామ్స్ చెప్తాను, మీకు అర్థం కావాలి కదా లూప్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏమని. ఇంకా ఈ లూప్లో మనకు కంటిన్యూ, పాస్, బ్రేక్ ఈ 3 కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇంకా రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకా మీకు రేంజ్ ఫంక్షన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు నేను శాలరీస్ గురించి చెప్తాను. శాలరీస్ గురించి, కస్టమర్ గురించి ఒకటి చెప్పాలి. శాలరీ ఈజ్ ఈక్వల్ లిస్ట్ తీసుకున్నాం. శాలరీ కాదు, ఎంప్లాయీ ఇద్దాం. ఎంప్లాయీస్ కదా. ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? నా దగ్గర ఎంతమంది ఉన్నారు? ఫర్ ఎంప్లాయీ అయితే ప్రింట్
salary credited క్లియర్ చేద్దాం. చూసారా, సాలరీ క్రెడిటెడ్ రానా, సాలరీ క్రెడిటెడ్ ప్రభాస్, సాలరీ క్రెడిటెడ్ అనుష్క. ఇలా నాకు లూపింగ్ అనేది రిపీటెడ్గా వర్క్ అవుతుంది. అర్థమైంది అనుకుంటాను లూప్ ఎలా వర్క్ అవుతుంది ఏమని. ఈ లూప్ యూజ్ చేసుకొని మనము డిజిట్స్ ఇలానే కాకుండా డిజిట్స్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సరే ప్రింట్ చేసి చూద్దాం వర్క్ అవుతుందో లేదో. రేంజ్ యూజ్ చేయాలి. సరే రేంజ్ ఫంక్షన్ గురించి చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేంజ్ ఫంక్షన్ గురించి చెప్తాను, రేంజ్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏమని. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫంక్షన్ యూజ్ చేసేటప్పటికి మనం స్టార్ట్, స్టాప్, స్టెప్ అనే నెంబర్స్ అనేటివి ఇవ్వాలి. మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, 1 నుంచి స్టార్ట్ కావాలి, నాకు ఎక్కడికి స్టాప్ కావాలి, 20కి స్టాప్ కావాలి, ఏవేవి స్కిప్ చేయాలి, 2 నెంబర్స్ స్కిప్ చేయాలి. స్కిప్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ నాకు 1 to 20 నెంబర్స్ కావాలి. ఎందుకంటే నా దగ్గర 20 స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఆ 20 స్టూడెంట్స్కి యొక్క రోల్ నెంబర్ అనేది నేను మాన్యువల్గా కాకుండా ఇటు ఆటోమేటిక్గా ఇస్తాను. ప్రింట్ చేస్తాను. నాకు ఇప్పుడు 20 నెంబర్స్ కావాలి. వచ్చాయి చూసారా. ఈ 19 ఎందుకు వచ్చిందంటే మనకి ఎప్పుడైనా సీక్వెన్సెస్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు 0 కూడా క్యాలిక్యులేట్ అవుతుంది, అందువల్ల మనకు 19 వస్తుంది. మీరు అలా కాకుండా 21 ఇవ్వండి, మీకు కరెక్ట్గా 20 వస్తుంది. చూసారా 20 అనేది మనకు ప్రింట్ అయింది. ఇక్కడ 20 అనేది ప్రింట్ అయింది 1 నుంచి 20 వరకు. ఇలా డిజిట్స్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటాను ఎలా డిజిట్స్ ప్రింట్ చేయాలో అని. ఇంకొకటి చెప్తాను, వీటి నుంచి మనం ఈవెన్ ఆడ్ నెంబర్స్ కూడా మనం ప్రింట్ చేయొచ్చు, అది కూడా చెప్తాను ఎలా ప్రింట్ చేయాలని. ఈవెన్ ఆడ్ నెంబర్స్ అండ్ మల్టిప్లికేషన్స్ ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. లూపింగ్ అనేది చాలా పవర్ఫుల్. లూప్ అనేది ఇఫ్ స్టేట్మెంట్ అనేది, మీకు ఆ ఇఫ్ స్టేట్మెంట్ కూడా ఎలా యూజ్ చేయాలో లూపింగ్లో చెప్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, నాకు 2 నుంచి స్టార్ట్ కావాలి. ఎందుకంటే నేను ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాను కదా. ఎంతవరకు ఒక 11 తీసుకున్నాం. 11 తీసుకొని ఏదైతే స్కిప్ చేయాలి, 2 నెంబర్స్ స్కిప్ చేసుకుంటూ రావాలి. ప్రింట్ చేద్దాం, దీన్ని క్లియర్ చేద్దాం. ఇక్కడ మెన్షన్ చేస్తాను పైన మీకు. ఈవెన్ నెంబర్స్ వచ్చే చూడండి, ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10 ఇవి ఈవెన్ నెంబర్స్. ఇలా ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేసుకోవచ్చు, అలానే ఆడ్ నెంబర్స్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. మీరు ఇందులో మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకునే రాయొచ్చు. మీకు అలా యూజ్ చేస్తే కొంచెం అర్థం కాదని నేను వేరేలా రాస్తున్నాను. ఇఫ్ ఐ అనేది డివైడెడ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కరెక్ట్ అనుకుంటున్నాను. ఆడ్ నెంబర్స్కి చూద్దాం ప్రింట్ చేసి. ఈవెన్ నెంబర్స్ వచ్చాయా, సరే ఇది వద్దులే, మళ్ళీ చెప్తాను నేను మీకు. జస్ట్ ఇది పెట్టుకోండి, ఇదే లూప్ని కాపీ చేసుకోండి.
ప్రింట్ చేసుకొని ఇది నేను మ్యూట్ కమెంట్ చేయాలి కదా. చూసారా, ఆడ్ నెంబర్స్ అనేది ప్రింట్ అయ్యాయి. 1 3 5 7 9 ఇలా ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు మనం. అర్థమైంది అనుకుంటాను మీకు. ఇంకా మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూపిస్తాను దీంట్లోనే. నాకు నచ్చిన మల్టిప్లికేషన్. మీరు మళ్ళీ మాన్యువల్గా 1 1 2 2 2 2 2 2 1 2 2 2 4 అలా రాయకుండా ఈ లూప్ యూస్ చేసుకొని ఎలా రాసుకోవాలో ఏమో చెప్తాను. నాకు ఇప్పుడు 5 టేబుల్ కావాలి. ఈజ్ ఈక్వల్ 5 అని ఇచ్చాను. ఫర్ ఐ ఇన్ నెంబర్ కదా ఇది. ఫర్ ఐ ఇన్ నెంబర్ అయితే ప్రింట్ ఇక్కడ రేంజ్ వస్తుంది నాకు 1,11. ఎందుకంటే నాకు 1 నుంచి 10 వరకు కావాలి. అందుకని నేను ఎక్కడి నుంచి స్టార్ట్ 1 టేబుల్ నుంచి, నాట్ 1 టేబుల్, 1 నుంచి 5 1 జా 1 5 1 జా 5 1 జా 5 అలా 5 టేబుల్ నుంచి అలా రావాలి. నాకు కొంచెం నోరు తిరగడం లేదు. అక్కడ నుంచి రావాలి కాబట్టి ఎక్కడికి ఎండ్ అవ్వాలి, నాకు 10th ఎండ్ అవ్వాలి. 10th నెంబర్కి ఎండ్ అవ్వాలి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ నెంబర్ కామా ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఐ. ఇప్పుడు నాకు ఏ టేబుల్ ప్రింట్ అవుతుంది, 5 టేబుల్. 5 టేబుల్లో మనకు మొత్తం 10 వరకు ప్రింట్ అవుతుంది. ఇలా వచ్చింది. తప్పించాను, తప్పేమి ఇవ్వలేదే. తప్పు ఎక్కడ ఇచ్చానంటే రేంజ్ ఇవ్వాలి కదా. ఇక్కడ రేంజ్ అనే ఫంక్షన్ ఇవ్వకుండా నేను పెట్టేశాను. సారీ. యా వచ్చాయి చూడండి. ఇలా మనం మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇలా కాకుండా మీకు ఇష్టం వచ్చిన నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇన్పుట్ ఇవ్వండి. ఇన్పుట్ అంటే ఎలా ఇవ్వాలి, యూజర్ ఇన్పుట్ అని నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. చూడండి, యూజర్ ఇన్పుట్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. అలా కూడా టేబుల్స్ అనేటివి. నాకు ఇప్పుడు 7th టేబుల్ కావాలి. 7th టేబుల్ వచ్చింది. 5th టేబుల్ కావాలి. 9th టేబుల్ కావాలి. 9th టేబుల్. చూసారా కోడ్ ఎలా వర్క్ అయిందో. ఇలా మనం లూప్స్ అనేవి యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. మీకు ఎన్నిసార్లు కావాలన్నా ఎన్నిసార్లు టేబుల్స్ అంటే ఏం కావాలన్నా కూడా చాలా ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చు. లూప్స్ అనేవి చాలా ఈజీగా యూజ్ అవుతాయి, బాగా యూజ్ అవుతాయి. టైం కూడా బాగా సేవ్ చేస్తాయి. మీరు బాగా ఒక కండిషన్ అనేది మీరు కరెక్ట్ రాసుకోవాలి. నేను ఏమి ఇచ్చాను ఇక్కడ, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడికి ఎండ్ అవ్వాలి, 10th టేబుల్ వరకు ఎండ్ అవ్వాలి. 11 ఎందుకు ఇచ్చానంటే మనకు సీక్వెన్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ 11 ఇచ్చాను. ఇంక ఇది అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు కీవర్డ్స్ గురించి చెప్తాను. కంటిన్యూ, పాస్, బ్రేక్ అనే వాటి గురించి అన్నీ కమెంట్ చేశాను కదా, ఇక్కడ కూడా క్లియర్ చేద్దాం. ఫైన్, ఏం చెప్తాం, బ్రేక్ ఇద్దాం. బ్రేక్ గురించి చెప్తాను. సింపుల్ అండి, ఏముండదు. ఫర్ ఐ ఇన్ రేంజ్ అనేది 1 నుంచి నాకు 10 వరకు ప్రింట్ అవ్వాలి. ఇఫ్ ఐ అనేది మాడ్యులస్ కావాలి, డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు కంపారిజన్ ఆపరేషన్ 5 అయితే
బ్రేక్ అయిపోవాలి, టర్మినేట్ అయిపోవాలి. బ్రేక్ అంటే ఏం లేదండి, లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది అంతే. క్విట్. ప్రింట్ చేద్దాం. లూప్ క్విట్ అయింది. ఎందుకయింది? లూప్ క్విట్ అయింది. మనం ఇక్కడ ప్రింట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ప్రింట్ అయి ఇక్కడ నేను ప్రింట్ చేశాను. ఇక్కడ నాకు ప్రింట్ చేస్తే నాకు నార్మల్గా ఎన్ని రావాలి? 1 నుంచి 10 వరకు రావాలి నాకు నెంబర్స్. చూద్దాం ప్రింట్ చేస్తే 10 వరకు వస్తాయా? రాలేదు. ఎందుకు రాలేదు? 1 2 3 4 5 5కి క్విట్ అయింది. ఎందుకు క్విట్ అయింది? ఇఫ్ లేక్ వచ్చింది. ఇఫ్ లేక్ వస్తే ఏమైంది? బ్రేక్ అయింది. లూపింగ్ అనేది బ్రేక్ అయింది. ఇక్కడ లూప్ బ్రేక్ అయిందంటే ఏమవుతుంది? ఇమీడియట్గా బయటకు వచ్చేస్తుంది లూప్లోంచి. బయటకు వచ్చి ఏం ప్రింట్ అయింది నాకు? లూప్ క్విట్. అర్థమైంది అనుకుంటాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 నుంచి 10 వరకు నాకు నెంబర్స్ అనేటివి ప్రింట్ అవ్వాలి. ఓకే, ప్రింట్ అయ్యి నాకు ప్రింట్ అవుతున్నాయి. తర్వాత ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే నాకు లూప్ అనేది బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అంటే క్యాన్సిల్ అయిపోవాలని యూజ్ చేసుకుంటున్నాను నేను. క్యాన్సిల్ అయిపోవాలని బ్రేక్ అనేది యూజ్ చేశాను. ఏమైంది? నాకు ఇక్కడ బ్రేక్ అయింది కదా. నార్మల్గా అయితే నాకు 10 డిజిట్స్ రావాలి. ఈ బ్రేక్ తీసేద్దాం. స్టేట్మెంట్ కూడా తీసేద్దాం. నార్మల్గా ఎన్ని ప్రింట్ అయినాయి నాకు? 10 ప్రింట్ అయినాయి. అలా కాకుండా నేను ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే బ్రేక్ అవ్వాలి. అంటే నాకు లూప్ అనేది క్యాన్సిల్ అయిపోవాలి. చూసారా, నాకు 5 క్యాన్సిల్ అయింది. అలా కాకుండా ఇప్పుడు మనం బ్రేక్ యూజ్ చేసాం కదా, కంటిన్యూ కూడా ఇక్కడే చెప్తాను. కంటిన్యూ ఏం చేస్తుంది? స్కిప్ చేస్తుంది కరెంట్ ఇటరేషన్ని. చూడండి నాకు 10 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది? కంటిన్యూ బ్రేక్ అనేది ఏం చేస్తుంది? ఈ 10 వరకు అనేది ప్రింట్ చేద్దామని చూస్తుంది. కానీ ఈ 5కి వచ్చేటప్పటికి నాకు దీంట్లోకి వస్తుంది. దీంట్లోకి వచ్చేటప్పటికి నాకు దీంట్లో ఏమైంది? బ్రేక్ ఉన్నది. బ్రేక్ ఉన్నదంటే ఏమని? టర్మినేట్ అవుతుంది. టర్మినేట్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది లూప్ అనేది. ఈ లూప్ అనేది క్యాన్సిల్ అయిపోయింది కదా. మనకి కంటిన్యూ అనేది క్యాన్సిల్ చేయనిదు. కంటిన్యూ అనేది కరెంట్ ఇటరేషన్ని స్కిప్ చేస్తుంది. అంటే కరెంట్ ఇటరేషన్ ఏంది? ఇది ఐ ఈజ్ ఈక్వల్ టు 5. నాకు ఇది ట్రూ వాల్యూలో ఉంది. ట్రూ వాల్యూ లోపలికి వస్తుంది. కంటిన్యూ చేయి. కంటిన్యూ అంటే నాకు లూప్ అనేది వర్క్ అవుతుంది. కంటిన్యూ చేయి, క్యాన్సిల్ చేయొద్దని. చూసారా, 1 2 3 4 5 6 7 8 9 10 అని కంటిన్యూ చేసింది. అదే అండి లూప్కి తర్వాత కంటిన్యూకి డిఫరెన్స్ అనేది. బ్రేక్ యూజ్ చేసినామంటే, లూప్ కాదు, బ్రేక్ యూజ్ చేసినామంటే కరెక్ట్గా బ్రేక్ క్యాన్సిల్ అయిపోతుంది. లూప్ అనేది మనకు ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది కదా. ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి బ్రేక్ ఇన్సైడ్ లేక వచ్చి బ్రేక్ అవుతుంది. అలా కాకుండా కంటిన్యూ అనేది ఇచ్చామంటే కంటిన్యూ ఏం చేస్తుంది? స్కిప్ చేస్తుంది కరెంట్ ఇటరేషన్ని. చూసారా, 5 కాడికి వచ్చింది. చెక్ చేసుకునింది. కంటిన్యూ చేయమన్నాడా? ఓకే, కంటిన్యూ చేసేసింది. అలా స్కిప్ చేస్తుంది. ఇది అర్థమైంది అనుకుంటాను. ఇంకా పాస్ అనేది చెప్తాను. పాస్ అనే కీవర్డ్ గురించి. పాస్ అనేది ఏం లేదు, జస్ట్ ఫర్ ప్లేస్ హోల్డర్ లాగా ఉంటుంది. ఇది ఒక ఎంటీ ఫంక్షన్. ఫర్ ఐ ఇన్ ఫర్ ఐ రేంజ్ 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలి. పాస్ యూజ్ చేసిన, నేను ప్రింట్ చేయడం లేదు. ఏమన్నా ప్రింట్ అయిందా? ఏం ప్రింట్ కాలేదు, ఎర్రర్ కాలేదు, ఏం కాలేదు, జస్ట్ పాస్. పాస్ అంటే ఏంది? ప్లేస్ హోల్డర్ లాగా. సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా కోడ్ రాసేటప్పుడు మనం ఒక ఫంక్షన్ అనేది డిక్లేర్ చేస్తాము. డిక్లేర్ చేసేటప్పటికి మనకు ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసి అందులో ఏ కోడ్ రాయాలో తెలియదు. లేకుంటే మనకు కొన్ని ఫంక్షన్స్ అనేవి డిక్లేర్ చేసాము, అందులో ఏ కోడ్ అంటే ఆల్మోస్ట్ అన్ని కోడ్స్ అనేవి మనం ఫిల్ చేసినాము, అన్నీ ప్రాపర్గా ఉన్నాయి.
లాస్ట్కి ఒక 2-3 ఫంక్షన్స్ అనేవి మనకి ఇంకా మిగిలి ఉంటాయి. ఆ మిగిలిన ఫంక్షన్లోనే మనం ఏం రాయాలో అప్పుడు ఏదైనా థింక్ చేయాలి, అలా ఏదైనా ఉండాలనుకుంటే మనం పాస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ పాస్ అనేది జస్ట్ ఒక ప్లేస్ హోల్డర్ లాగా పనిచేస్తుంది. మనకి ఏమీ ఎర్రర్ రాదు, ఏం ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. జస్ట్ ర్యాండమ్, నథింగ్ బట్ డూ ఎనీథింగ్ దిస్ పాస్. జస్ట్ నథింగ్ అనుకోండి పాస్ అనేది. పాస్ అనేది మనం ఎక్కువ యూజ్ చేయము. మనం ఎక్కువ యూజ్ చేసేది కంటిన్యూ బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. మనం లూపింగ్ బ్రేక్ అయ్యేదానికి, కంటిన్యూ అయ్యేదానికి. టుడే క్లాస్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. టుడే మనం ఫర్ లూప్ గురించి బాగా తెలుసుకున్నాం, ఎలా యూజ్ చేయాలి ఏమని. మీకు ఏమైనా అర్థం కాకుంటే అడగండి ఎక్కడైనా, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇంకా వైల్ లూప్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం వైల్ లూప్ గురించి చూద్దాం. వైల్ లూప్ గురించి చూద్దాం. వైల్ లూప్ గురించి చూద్దాం. వైల్ లూప్ అంటే ఏం లేదు. వైల్ లూప్ అనేది మనకి ఇన్ఫినిటీగా ప్రింట్ అవుతూనే ఉంటుంది. చెప్తాను. సపోజ్ కస్టమర్ తీసుకున్నాం. ఇన్పుట్ ఎంటర్ యువర్ ఆర్డర్, ఎంటర్ యువర్ ఐటమా, ఎంటర్ వద్దులే, యాడ్ పెడదాం. యాడ్ యువర్ ఐటమ్ టు కార్ట్ క్యూ బై క్యూ యూ క్విట్. వై నాట్ ఈజ్ ఈక్వల్ క్యూ అయితే యువర్ కార్ట్. ఇక్కడ ఎఫ్స్ట్రింగ్ యూజ్ చేసుకొని ఇలా దీంట్లో కస్టమర్ ఏం ఎంటర్ చేస్తాడో యాడ్ చేసుకొని ఇక్కడ కొంచెం స్పేస్ ఇవ్వండి. మళ్ళీ దీన్ని కాపీ చేసుకొని ఓకేనా. నేను ప్రింట్ చేశాను కదా, ఇప్పుడు రన్ చేద్దాం. ఈ కండిషన్ అనేది ఇవన్నీ చూసుకోండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్స్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత. యాడెడ్ యూజ్ చేసిన యాడ్ చేద్దాం. మీకు క్లియర్గా అర్థం కావాలి కదా. యాడ్ యువర్ ఐటమ్ టు కార్ట్. నాకేం కావాలి, బిర్యానీ కావాలి. బిర్యానీ యాడెడ్ యువర్ కార్ట్. ఇంకా చాక్లెట్ కావాలి, చాక్లెట్ యాడెడ్ టు కార్ట్. ఇంకేం కావాలి, బనానా కావాలి, ఫ్రూట్స్, బనానా యాడెడ్ యువర్ కార్ట్. ఇంకేం కావాలి, యాపిల్. ఇంకా ఇయర్ ఫోన్స్, నాకు మొబైల్ కావాలి, మొబైల్ యాడెడ్ టు యువర్ కార్ట్. ఇయర్ ఫోన్స్. ఇలా మల్టిపుల్ థింగ్స్ అనేటివి మనం యాడ్ చేసుకుంటూ పోయేంతవరకు ఇది యాడ్ అవుతూనే ఉంటుంది. అంటే మీరు క్యూ ప్రెస్ చేసేంతవరకు. క్యూ ప్రెస్ చేస్తే ఏమైంది, క్విట్ అయింది. క్విట్ కమ్ అగైన్. ఇలా మనకు లూప్ అనేది అన్లిమిటెడ్ టైమ్స్ అనేది యూజ్ అవుతుంది, ఫర్ లూప్ అనేది. నేను కండిషన్ చూడండి ఎలా పెట్టాను. కస్టమర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. కస్టమర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఎందుకంటే నేను క్యూ అనేది ఆ వర్డ్ని ఎంటర్ చేయాలి కదా. ఎంటర్ చేయకుండా నాకు కావాల్సిన థింగ్స్ అని నేను యాడ్ చేసుకున్నాను. నాకు కావాల్సిన థింగ్స్ అని నేను యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దీని లోపలికి వచ్చిన లూప్ అనేది రిపీటెడ్గా తిరుగుతూనే ఉంటుంది, ప్రింట్ చేస్తుంది. నాకు కావాల్సిన ఐటమ్ ఏది, నేను ఏ ఐటమ్ తీసుకున్నాను. ఓకే, ప్రింట్ అయింది.
తర్వాత మళ్ళీ అడుగు, కస్టమర్ని అడుగు, మళ్ళీ కస్టమర్ని ఆస్క్ చేయి ఏం కావాలి, కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్ కస్టమర్ గురించి తెలుసుకో, కస్టమర్కి ఆర్డర్స్ ఏం కావాలి, ఐటమ్స్ ఏం కావాలి, మళ్ళీ అడుగు. అలా రిపీటెడ్గా అడుగుతూనే ఉంటుంది అంటే నేను క్యూ ప్రెస్ చేసేంత వరకు. క్యూ అనేది నేను ప్రెస్ చేశానంటే ఇది ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతుంది. స్టేట్మెంట్ అనేది ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే కస్టమర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ కాదు కదా, నేను క్యూ ఎంటర్ చేసిన కదా. క్యూ ఎంటర్ చేసినంటే ఈ స్టేట్మెంట్ అనేది కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. తర్వాత నాకు ఈ లూప్ అనేది రాకుండా డైరెక్ట్ క్విట్ కమ్ అగైన్ అనేది వస్తుంది. అర్థమైంది అనుకుంటాను వైల్ లూప్ ఎలా యూజ్ చేయాలని. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. యూజ్ చేసి దీన్ని కమెంట్ చేద్దాం. నేమ్ ఇద్దాం. నేమ్ ఈజ్ ఈక్వల్ enter your name while name is equal to నేమ్ ఏదో ఒకటి నేను ర్యాండమ్గా ఇచ్చాను. ర్యాండమ్గా అంటే నథింగ్ బట్ ఏమి ఇవ్వలేదు నేను ఇక్కడ. మీరు ఏమి ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది. ప్రింట్ అనేది నేను హలో నేమ్ అనేది చేద్దాం. దీని కింద వచ్చేసి మనం ఇదే స్టేట్మెంట్ పెడదాం. ఇదే వేరియబుల్ని లూప్ లోపల డిక్లేర్ చేద్దాం. దీన్ని మనం లూప్ బయట పెడదాం. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ ఈ స్ట్రింగ్ అనేది ఇచ్చాను నేను. స్ట్రింగ్ క్వైట్స్ అనేది ఇచ్చాను. నువ్వు ఏమి ఇచ్చినా కూడా నాకు ప్రింట్ అయిపోవాలి ఆటోమేటిక్గా. ఇది ప్రింట్ అవుతుంది. అప్పుడు లూప్ ఫెయిల్యూర్ అయిపోతుంది. లూప్ ఫెయిల్యూర్ అయ్యి ఇది ప్రింట్ అవుతుంది. ఒకవేళ లూప్ ఫెయిల్యూర్ కాకుండా ఉంటే నాకు అన్లిమిటెడ్ టైమ్స్ ఇది అడుగుతూనే ఉంటుంది నేమ్ ఎంటర్ చేయండి అని. ఎంటర్ యువర్ నేమ్ ఎంటర్ వాలెట్ నేమ్. నేనేమి ఇవ్వను. ఎంటర్ వాలెట్ నేమ్ అడిగింది, నేనేమి ఇవ్వను. ఎంటర్ వాలెట్ నేమ్ ఇవ్వను. అలా నేను నేమ్ అనేది ఇవ్వకుండా, వాల్యూ ఇవ్వకుండా ఎంటర్ చేస్తూనే ఉంటాను. ఎంటర్ చేస్తూనే ఉంటే నాకు అన్లిమిటెడ్ టైమ్స్ అనేది ఇలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. వన్స్ నేను నేమ్ అనేది ఇచ్చానంటే హలో చిట్టి, చూసారా లూప్ అనేది మనకు ఫర్ లూప్ అనేది ఇలా యూజ్ అవుతుంది మనకు. అన్లిమిటెడ్ టైమ్స్ అనేది మన కండిషన్ అనేది మన చేతుల్లో ఉంది. కండిషన్ అనేది మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. మీకు నేను ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాను నేను? నథింగ్, ఏమి ఇవ్వలేదు. నేను ఏమన్నా ఇచ్చుంటే కరెక్ట్గా ఈ స్టేట్మెంట్ లోపల కూర్చుని అలా ఏమి ఇవ్వకుండా నథింగ్ ఇచ్చేసాను. నథింగ్ అంటే కస్టమర్ ఏమైనా ఎంటర్ చేస్తేనే నాకు ఇది ప్రింట్ అయిపోవాలి, అవి ఇది ఫెయిల్ అయిపోవాలి. ఇది ఫెయిల్ అయిపోయి ఇది ప్రింట్ అవ్వాలి నాకు. ఇది కామెంట్ చేద్దాం. ఏజ్ తీసుకున్నామా, నెంబర్ అనేది తీసుకున్నాం. నెంబర్ అనేది తీసుకొని ఇక్కడ నేమ్ కదా, నెంబర్ అనేది తీసుకొని ఎంటర్ యువర్ నెంబర్ వైల్ నెంబర్ అనేది లెస్ దెన్ 1 ఉండకూడదు, ఆర్ నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 10 ఉండకూడదు. ఇట్స్ నాట్ ఏ wallet number your number is కండిషన్ ఎలా రాసిన అర్థమై ఉంటుంది అనుకుంటాను మీకు. ఎంటర్ యువర్ నెంబర్
నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ రాశాను, ఒక వేరియబుల్ తీసుకున్నాను, వేరియబుల్కి యూజర్ ఇన్పుట్ అనేది ఇచ్చాను. వైల్ నెంబర్ లెస్ దెన్ 1 కంటే తక్కువ ఉండకూడదు, ఆర్ నెంబర్ లెస్ దెన్ 10 కంటే ఎక్కువ ఉండకూడదు, 1 కంటే తక్కువ ఉండకూడదు, 10 కంటే ఎక్కువ ఉండకూడదు. నేను 0 ఎంటర్ చేస్తాను. ఈజ్ నాట్ వాలిడ్ నెంబర్, ఎంటర్ యువర్ నెంబర్. అర్థమైంది అనుకుంటాను. అలా వద్దు, 11 ఎంటర్ చేస్తాను. ఈజ్ నాట్ వాలిడ్ నెంబర్, ఎంటర్ యువర్ నెంబర్. ఇలా ఈ కండిషన్ బేస్ చేసుకొని మనకి ఇందు లోపల ఉండేది ప్రింట్ అవుతూ దాని లోపల మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూనే ఉంటుంది. అడిగితేనే మనకి కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చామంటే అప్పుడు ఈ లూప్ అనేది ఫెయిల్ అవుతుంది. మనకి ఇక్కడ ఉండే ప్రింట్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, యువర్ నెంబర్ ఈజ్ 4, క్విట్ అయింది. అలా మనకు అన్లిమిటెడ్ టైమ్స్ అనేది మనకు లూప్ అనేది వర్క్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ కండిషన్స్. క్లియర్ చేద్దాం, రన్ చేస్తుందాం. 88 ఇస్తా, నాట్ వాలిడ్ నెంబర్. 1 ఇస్తా, యువర్ నెంబర్ ఈజ్ 1 కంటే తక్కువ ఉండకూడదనే కదా. అర్థమైంది అనుకుంటాను. 0 ఇస్తాను, -1 ఇస్తాను, లేదు -3. చూసారా, అడుగుతూనే ఉంది. ఇలా యువర్ నెంబర్ ఈజ్ 2 ఇచ్చాను కదా. 2 అనేది ఎంత, నెంబర్ అనేది లెస్ దెన్ 1, నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 10. ఈ మధ్యలోనే ఉండే నెంబర్స్ మనకి యూజ్ అవుతుంది. అప్పుడు ఏ నెంబర్స్ 1 నుంచి 10 వరకు మనకి ఏ నెంబర్స్ అయినా ఎలిజిబుల్ ఉంటాయి. అంతకు మించి మనకు ఉండవు, అంతకు లోపల కూడా ఉండవు. మన కండిషన్ అనేది అలా రాసాం ఇక్కడ. అర్థమైంది అనుకుంటాను. వైల్ లూప్ కూడా ఎలా యూజ్ చేయాలి ఏమని కండిషన్స్ యూజ్ చేసుకొని. మీకు వైల్ లూప్ గురించి ఇంకా డీప్గా చెప్తాను. పాస్వర్డ్ వచ్చేసి నేను ఒక దగ్గర స్టోర్ చేసుకున్నాను. పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ వచ్చేసి 0, కరెక్ట్ పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4. ఇప్పుడు ఎంటర్ చేద్దాం. ఎంటర్ కానీ ఇంకా రాద్దాం. పాస్వర్డ్ కాదు, పిన్ ఇద్దాం. వైల్ పిన్ అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ అయితే పిన్కి ఇన్పుట్ ఇద్దాం. ఓకే, యువర్ లాగిన్. నేను ఏమి ఇచ్చాను చూడండి, కండిషన్ అనేది పిన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్లో మనకి ఎన్ని ఉన్నది 1 2 1 2 3 4. 1 2 3 4 మనం ఎప్పుడు ఇస్తామో అప్పుడు అనేది ఇది అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది మనకు. రన్ చేస్తాను. నేనేమి ఇస్తాను, ర్యాండమ్గా ఏదైనా ఇస్తాను. ఎంటర్ యువర్ పిన్. చూసారా, నేను స్ట్రింగ్ ఎంటర్ చేశాను. నా పిన్స్ ఏం కాదు, ఇవి నా పిన్సే కాదు అసలు. అంటే నా పిన్ ఎంటర్ చేసేంత వరకు నా పాస్వర్డ్
అంటే నాకు ఇది మన డేటాబేస్ అనుకోండి, లేకుంటే మనకి ఏదైనా లాగిన్ ప్రాసెస్లో మన పిన్ అనేది ఒక పిన్ అనేది సెట్ చేసుకున్నాం మనం. ఇది నా ఓల్డ్ పిన్, ఓఎల్డి. ఇది కాదు, మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది నా కరెక్ట్ పాస్వర్డ్ నాది ఓల్డ్ పిన్. ఇది నేను ఓల్డ్గా సెట్ చేసుకున్నాను. ప్రజెంట్ పిన్ ఇది. ప్రజెంట్ పిన్ ఎంటర్ చేస్తున్నాను. నేను ఓల్డ్ పిన్ ఇది. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఏమి ఇచ్చాను నేను? ప్రజెంట్ పిన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ పిన్. ప్రజెంట్ పిన్ ఏది 0 పెట్టున్నాను నేను. యూజర్ ఇన్పుట్గా కూడా తీసుకోవచ్చు మనం, అలా అయినా పెట్టుకోవచ్చు. ఓల్డ్ పిన్ ఎంత? 1 2 3 4. నేను పాస్వర్డ్ అనేది బిఫోర్ నేను ఎంత సెట్ చేసుకున్నాను? నా పాస్వర్డ్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామే లాగిన్ అవ్వాలనుకుంటున్నాను. లాగిన్ వచ్చేసి నా పాస్వర్డ్ అనేది నేను 1 2 3 4 అనేది సెట్ చేసుకున్నాను. కానీ ప్రజెంట్ పిన్ ఏం ఎంటర్ చేస్తున్నాను? నేను రాంగ్గా ఎంటర్ చేస్తున్నాను. ఇది క్లియర్ చేస్తాను నేను. ఎంటర్ యువర్ పిన్. ఏది నా ఓల్డ్ పిన్ వచ్చేసి 1 2 3 4 పెట్టుకున్నాను. ప్రజెంట్ పిన్ నాకు గుర్తులేదు కాబట్టి నేను ర్యాండమ్గా ఇస్తున్నాను. ర్యాండమ్గా ఇచ్చేంత వరకు అది అడుగుతూనే ఉంటుంది. నా పిన్ కరెక్ట్ ఇచ్చేంత వరకు ఏదంటే అది నేను ఎంటర్ చేస్తాను. నా పాస్వర్డ్ నాకు గుర్తు లేనందువల్ల నేను చెక్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇది నా పాస్వర్డా అని చెక్ చేసుకుంటున్నాను. నువ్వు కరెక్ట్ ఎంటర్ చేసేంత వరకు అది నీకు ఎర్రర్ చూపిస్తూనే ఉంటుంది, అడుగుతూనే ఉంటుంది మనతో నాన్ స్టాప్గా. చూడండి, నా పాస్వర్డ్ ఎంటర్ చేశాను. యువర్ లాగిన్. అర్థమైంది అనుకుంటాను. నేను మళ్ళీ రన్ చేసి చూపిస్తాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ప్రజెంట్ పిన్ వచ్చేసి 0. నేను ఇక్కడ కూడా ఇన్పుట్ ఇద్దాం. ఎంటర్ యువర్ పిన్. ఎంటర్ యువర్ పిన్ కాదు, నా పిన్ ఇది కాదు. ఎందుకంటే ప్రజెంట్ నా పిన్ ఓల్డ్ పిన్ ఏ సెట్ చేసుకున్నాను? 1 2 3 4 అనే పిన్ అనేది సెట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. ఇది నా పాస్వర్డ్, ఇది ఓల్డ్ పిన్ అది. ఈ పాస్వర్డ్ అనేది ప్రజెంట్ నా పిన్ మర్చిపోయాను నేను. ప్రజెంట్ పిన్లో ఎంటర్ చేయాలి నేను. ప్రజెంట్ నేను లాగిన్ అవ్వాలనుకున్నాను, అందుకని ఎంటర్ చేయాలనుకున్నాను, కానీ పిన్ మర్చిపోయాను నేను. అందువల్ల నా పిన్ అనేది నేను చెక్ చేసుకుంటున్నాను. ఏమీ వర్క్ అవ్వడం లేదు అంటే మీరు పిన్ కరెక్ట్ ఎంటర్ చేసేంత వరకు ఇది వర్క్ ఇలానే రిపీటెడ్గా ఇస్తూనే ఉంటుంది. ఎంటర్ యువర్ పిన్ అని. ఒకవేళ ఇలా కాకుండా మీరు ఎంటర్ యువర్ పిన్ కరెక్ట్గా ఎంటర్ చేశారంటే యువర్ లాగిన్. అర్థమైంది అనుకుంటా. నేను కండిషన్ ఏం పెట్టాను? ప్రజెంట్ పిన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ పిన్. ప్రజెంట్ పిన్ అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ పిన్ అయ్యేంతవరకు నాకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతూనే ఉండాలి. ఇది ఒకవేళ అయ్యిందంటే ఫెయిల్ అయిపోతుంది, ఆటోమేటిక్గా నాకు లాగిన్ అయిపోతుంది కదా. ప్రజెంట్ పిన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ పిన్. ప్రజెంట్ పిన్ అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ పిన్ అయితేనే నాకు మళ్ళీ అడగాలి, లేదంటే అడగద్దు. లాగిన్ అవ్వు. ప్రజెంట్ పిన్ తర్వాత ఓల్డ్ పిన్ రెండు సేమ్గా ఉంటే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. అలా కాకుండా ప్రజెంట్ పిన్ తర్వాత ఓల్డ్ పిన్ రెండు డిఫరెంట్గా ఉన్నాయంటే నాకు మళ్ళీ అడుగు. రిపీటెడ్గా అడుగుతూనే ఉండు నాకు. ఎందుకంటే నాకు రెండు మ్యాచ్ కావాలి. మ్యాచ్ ఏంటంటే నాకు లాగిన్ అవుతుంది, లేకుంటే లాగిన్ అవ్వదు, ఎర్రర్ చూపిస్తూనే ఉంటుంది. మీరు ఇంకా బాగా అర్థమయ్యేదానికి ఎర్రర్ అన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇంకొకటి పెట్టుకొని నార్మల్గా అయితే ఇది ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని పెట్టాలి, లేకుంటే అటు ఇటు అయిపోతుంది. అది ఇటు కాకుండా
ఇప్పుడు మనకి లాగిన్ అవ్వాలంటే ప్రజెంట్ పిన్ ఓల్డ్ పిన్ రెండు కరెక్ట్ అయితేనే ఈ స్టేట్మెంట్ ఫెయిల్ అవుతుంది, ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది, మనకి యువర్ లాగిన్ అవుతుంది. అలా కాకుండా రెండు స్టేట్మెంట్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయంటే, రెండు స్టేట్మెంట్లో ఉండే అంటే రెండు వేరియబుల్లో ఉండే వాల్యూస్ వేరువేరుగా ఉన్నాయంటే నాకు మళ్ళీ అడుగు, రిపీటెడ్గా అడుగుతూనే ఉండి ఎన్నిసార్లు కావాలన్నా కూడా. అర్థమైంది అనుకుంటాను మనకు వైల్ లూప్ ఎలా యూజ్ అవుతుందని. కామెంట్ చేద్దాం. ఇంకొక చెప్తాను. సపోజ్ మనకు బిగ్ బాస్కెట్ కానీ ఇలా ఏమైనా ఆఫర్ ఇస్తాయి. సపోజ్ రీసెంట్గా బిగ్ బాస్కెట్ అనేది 150 ఏమో ఆఫర్ ఇచ్చింది. ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కస్టమర్ ఈజ్ ఈక్వల్డ్ 0. తర్వాత కస్టమర్ పెడదామా, కస్టమర్ లెస్ దెన్ 150 అయ్యేంత వరకు ప్రింట్ అమౌంట్ యాడ్ చేయమంటుంది. 150 అయ్యేంత వరకు మనకు ఏదన్నా కార్ట్లో యాడ్ చేయమంటుంది. ఆర్డర్ ఈజ్ ఈక్వల్డ్ ఇంట్ ఎంటర్ యువర్ ఐటమ్ కస్టమర్ లెస్ ఈజ్ ఈక్వల్డ్ ఆర్డర్ టోటల్ ఇద్దామా, టోటల్ బిల్ పెట్టేసి మేము ఇద్దాం, కస్టమర్ ఇద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాను బాగా అర్థం చేసుకోండి. కస్టమర్ ఈజ్ ఈక్వల్ 0. మనకి ఎంత ఇచ్చాడు వాడు, ఆఫర్ కంపెనీ వాడు ఆఫర్ ఇచ్చేసి 150 ఆఫర్ ఇచ్చాడు. 150 లెస్ దెన్ కస్టమర్ అంటే కస్టమర్ లెస్ దెన్ 150 కంటే కస్టమర్ దగ్గర లెస్ దెన్ 0 కదా ఉండేది మన దగ్గర. లేకుంటే కస్టమర్ ఆర్డర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎంటర్ యువర్ ఐటమ్ ఎంతవరకు 150 వరకు ఎంటర్ చేసుకోవచ్చు. 150 వరకు మనం యాడ్ చేసుకున్న ఐటమ్స్ 150 అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా స్టేట్మెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. టోటల్ బిల్ అనేది మనకు చూపిస్తుంది. రన్ చేస్తాను. ఎంటర్ యువర్ ఐటమ్ ఏం చేద్దాం, ఎంత ఎంటర్ చేద్దాం, ఫస్ట్ 30 రూపీస్ ఎంటర్ చేస్తాను. తర్వాత 50 రూపీస్, తర్వాత 50 ఒక 30 ఎంత 80 రూపీస్, ఇంకొక 30 రూపీస్ ఎంటర్ చేద్దాం. ఎంత అయింది అప్పుడు 110 అయింది. 110కి ఇంకా మనకి ఎంత ఉంది 40 ఉంది. టోటల్ బిల్ ఈజ్ 150. అర్థమైంది అనుకుంటాను ఎలా యూజ్ చేయాలి ఏమని. మనకు వాడు కంపెనీ వాడు ఎంత ఇచ్చినాడు ఆఫర్, 150 ఇచ్చినాడు. 150 ఆఫర్కి కస్టమర్ లెస్ దెన్ 150, కస్టమర్ దగ్గర 150 కంటే తక్కువ ఉంటే మనకు కూడా ఆఫర్ ఇచ్చింది ఎంత 150 కంటే తక్కువ ఉంటే కూడా ఐటమ్స్ యాడ్ చేసుకొని బై చేసుకోవచ్చు ఫ్రీగా. ఫ్రీ ఆఫర్ ఇది. ఈ ఫ్రీ ఆఫర్లో మనం బై చేసుకోవచ్చు. ఇలా మనకు బ్లింకిట్, జొమాటో, స్విగ్గీలో వాటిలో ఈ మాత్రం ఆఫర్స్ అనేది వాటికి ఇలా లూప్స్ అనేటివి యూజ్ చేసేసి కొంతమంది కస్టమర్స్కి ఇలా ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా మనకు ఆఫర్స్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఎలా పెట్టుకోవాలని ఈ లూప్ యూజ్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, వినండి. అర్థమైంది అనుకుంటాను అందరికీ. అర్థం కాకుంటే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. కస్టమర్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాను నేను. వైల్ కస్టమర్ దగ్గర ఏమీ లేదు, అమౌంట్ అనేది 0 ఉన్నది. తర్వాత వైల్ కస్టమర్ లెస్ దెన్ 150 అయితే 150 కంటే తక్కువ ఉంటే కస్టమర్ దగ్గర ఆర్డర్ ఐటమ్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే వాడికి 150 ఆఫర్ వచ్చింది, ఫ్రీ 150 ఆఫర్ అనేది వచ్చింది. ఆ 150 ఆఫర్కి కస్టమర్ లెస్ దెన్ 150 అంటే కస్టమర్ దగ్గర 150 కంటే తక్కువ ఉంటే కస్టమర్ అనేవాడు ఐటమ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఎంతవరకు 150 వరకు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కస్టమర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ ఆర్డర్, నీ కస్టమర్కి ఈ ఆర్డర్స్ ఏమేమి ఆర్డర్ చేస్తాడో అవన్నీ ప్లస్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ ఎంత ప్లేస్ చేశాను 30 ప్లస్ చేశాను. ఫస్ట్ ఎంత 30 ప్లస్ చేశాను, 30 యాడ్ అయింది. తర్వాత ఎంత 50 యాడ్ అయింది. తర్వాత 30, తర్వాత 40 అయిన వెంటనే 150 అయింది. 150 అవుతుంది. ఇది ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతుంది. ఇది ఫెయిల్ అయిన తర్వాత యువర్ బిల్
మన బిల్ 150 అవుతుంది, కరెక్ట్గా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలా ఈ లూప్ అనేది, వైల్ లూప్ అనేది యూజ్ అవుతుంది. మీరు ఇలా కాకుండా ఇలా అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. 200 ఉన్నది, రన్ చేద్దాం మళ్ళీ. 100, 50, తర్వాత 50. యువర్ బిల్ ఈజ్ 200. అర్థమైంది అనుకుంటాను వైల్ లూప్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏమని అడుగుతూనే ఉంటుంది. ఈడ మనకు ఆఫర్ అనేది ఫిల్ అయ్యేంత వరకు. నువ్వు ఎంత కావాలంటే పెంచుకో, ఎక్కువ చేసుకొని కూడా ఎక్కువ చేసుకోవచ్చు, మన ఇష్టం. అలా వైల్ లూప్ అనేది మనకు యాప్స్లో కూడా ఇలా యూజ్ చేస్తారు. జస్ట్ మీరు అర్థం చేసుకోండి. సేమ్ ఇలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను వైల్ లూప్కి. సపోజ్ మనం బ్యాటరీ తీసుకున్నాం. బ్యాటరీ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత ఉంది, బ్యాటరీలో 10 ఉంది. 10 ఉంటే 10 ఉంది ఛార్జింగ్. మనకు ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ లూప్ అనేది చూద్దాం. బ్యాటరీ లెస్ దెన్ 100 అయితే ప్రింట్ బ్యాటరీ 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 వద్దు, ఛార్జింగ్ కదా మనకు కావాల్సింది. ఛార్జింగ్ మనకి ఇప్పుడు బ్యాటరీ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం. పర్సంటేజ్ ఎక్కడ ఉంది, పర్సంటేజ్ ఇద్దాం. తర్వాత బ్యాటరీ ప్లస్ ఈజ్ ఈక్వల్ 20 ఇద్దాం. ప్రింట్ బ్యాటరీ ఫుల్లీ ఛార్జ్డ్. రన్ చేద్దాం. ఎవ్రీ టైం ఇక్కడ నేను కండిషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బ్యాటరీలో నాకు ఛార్జింగ్ ఎంత ఉంది, 10 ఉంది. తర్వాత వైల్ బ్యాటరీ లెస్ దెన్ 100 అయితే, బ్యాటరీ లెస్ దెన్ 100 అయితే, 100 కంటే తక్కువ ఉంటే నాకు ఎవ్రీ టైం 20 అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. 20 కానీ మీరు 10 అయినా ఇచ్చుకోండి పర్లేదు, 10 అయినా ఇచ్చుకున్నా పర్లేదు. ఎవ్రీ టైం నీకు 10 అంటే నాకు ఇక్కడ 0 పెట్టుకోవాలి. 0 ఉంది, ఎవ్రీ టైం 10 అనేది నాకు ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. బ్యాటరీ ప్లస్ ఈజ్ ఈక్వల్ 10 లూప్ అవుతుంది కదా, అంటే నాకు 100 వచ్చేంత వరకు నాకు లూప్ అవుతూనే ఉంటుంది. ఇది కావాలంటే నువ్వు బ్యాటరీ అనేది డిక్లేర్ చేసుకో. పర్సెంటేజ్ ఎక్కడ, ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా, అర్థమైంది అనుకుంటాను. ఛార్జింగ్ నాకు ఎంత ఉంది, 0 ఛార్జింగ్ ఉంది. ఛార్జింగ్ 10 ఎలా వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ చెక్ చేసుకునింది, బ్యాటరీ అనేది చెక్ చేసుకునింది. బ్యాటరీ లెస్ దెన్ 100, ఓకే లెస్ దెన్ 100, ఓకే ప్రింట్ ఛార్జింగ్ బ్యాటరీ పర్సంటేజ్ అనేది నాకు ప్రింట్ అవుతూ రావాలి. ఫస్ట్ ఎంత ప్రింట్ అయింది, 0 ప్రింట్ అయింది, ఎందుకంటే నాకు 0 ఉంది కాబట్టి బ్యాటరీలో ఏం లేదు. తర్వాత నాకు 10 యాడ్ అయింది. బ్యాటరీ ప్లస్ ఈజ్ ఈక్వల్ 10, ఎందుకంటే నేను ఇక్కడ బ్యాటరీ యాడ్ చేశాను కదా, 10 యాడ్ అయింది. ఈ 10 అనే వాల్యూ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇదే లూప్ మళ్ళీ బ్యాటరీ చెక్ చేసుకునింది. బ్యాటరీ లెస్ దెన్ 100, ఓకే 10 కదా దీంట్లో ఉండేది, లెస్ దెన్ 100, ఓకే చెక్ చేసుకునింది. బ్యాటరీలో ఎంత ఉంది, 10 ఉంది. ఆ 10 అనేది మనకు ఛార్జింగ్ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100%. అలా మనకు 100 వచ్చేంత వరకు మనకు లూప్ అనేది అన్లిమిటెడ్ టైమ్స్ అనేది మనకు రొటీన్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ రిపీటెడ్గా తిరుగుతూనే ఉంటుంది లూప్ అనేది. అర్థమైంది అనుకుంటాను. ఇది కూడా జస్ట్ సింపుల్ థింగ్స్ అన్ని లూప్స్ అనేటివి. టుడే క్లాస్లో లూప్స్ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఏమైనా అర్థం కాకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ కామెంట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మళ్ళీ వేరే క్లాస్ అయినా తీసుకుంటాను. మీ క్లాస్ అర్థమైతే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ గైస్. ఇట్ ఈస్ ఏ స్మాల్ కంటెంట్ క్రియేటర్ ఛానల్. మీకు ఏమైనా అర్థం కాకుంటే ఎక్కడైనా నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను మళ్ళీ చెప్తాను మీకు అన్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. స్మాల్ కంటెంట్ ఛానల్ గైస్, ఇది స్టార్ట్ చేశాను
ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.